హాయ్ అండి. చూడండి, శంఖం పూలు. మా ఇంట్లో బ్లూ శంఖం పూలు ఉన్నాయి. తెచ్చి బూడ్చి కూడా ఒక 15 రోజులు కాలేదండి, ఒక 20 రోజులు అయితే ఉంటుంది. చెట్టు తెచ్చి బూడ్చిన, ఏరు తెచ్చి బూడ్చిన, అది ఎగురుబెట్టి పెరిగి ఇంతకుముందు కూడా పూసినాయి, మీకు చూపించలేదు. ఇదిగో చూడండి, ఇది సాయంత్రమే పెరకాల్సిన పూలు. మరి నేను సాయంత్రం పోలే, బట్టలు కొనాలని పోయినాము మేము, బజారుకి పోయినాము. ఇదిగో చూడండి, ఇప్పుడు నడవ మీద తోసుకుంటూ వద్దామని పోయి అట్లే చెట్టు కల్లా చూస్తే పూలు పూసింది. ఇది కూడా ఏం పూలో మీకు తెలుసు, నాకైతే తెలియదు దీంట్లో పేరు. ఇవి కూడా సాయంత్రమే పెరకాల్సిన పూలు. మరి ఇప్పుడు చూసి పెరుక్కొని వచ్చిన దేవునికి పెడదామని. శంఖం పూలు ఇంట్లో ఉండడం వల్ల మంచిదంటండి, నాకు తెలియదు, ఏరే వాళ్ళు చెప్తే. నేను షాండీని దొడుకొని అట్లా పార్కింగ్ కల్లా పోతానండి, అప్పుడు నాకు అక్కడ కనిపించింది చెట్టు పార్కింగ్ కల్లా. అప్పుడు పెరుక్కొని వచ్చి బుడిసిన. ఒక 20 రోజులు 15 రోజులు అవుతూ ఉంటుంది. అప్పుడే ఎగురు పెట్టి చిన్న మొలకలోనే పువ్వు వచ్చిందండి. ఇది ఎంత ఫాస్ట్గా పూస్తాయి పూలు ఇవి. ఇప్పుడు నేను ఈశ్వరునికి పెడుతున్నా, చూడండి, పాదాల దగ్గర పెడుతున్నా. ఈశ్వరుడన్నా శివుడన్నా అన్నీ ఒకటే కదండి. ఇక్కడ ఈశ్వరునికి పెడుతున్నా, పాదాల దగ్గరే పెడుతున్నా ఇక్కడ కూడా. ఓకేనా, ఈశ్వరుడు పార్వతి పాదాల దగ్గర పెట్టా. ఇక్కడ విష్ణు అనుకుంటా ఇక్కడ పెట్టినా. ఈ పూలైతే వెంకటేశ్వర స్వామికి పెడుతున్నా. ఓకే ఓకే ఓకే, అక్కడ పెట్టా. ఓకే ఫ్రెండ్స్, నిన్న సాయంత్రం పెరికింటే ఫ్రెష్గా ఉండిండేవి. చూడండి, ఇది బోల్లబడిందా. ఇది ఫ్రెండ్స్, బాగున్నాయా? రోజు 2-3 అన్నా పోస్తున్నాయి. మా ఇంట్లో పైన ఉండే పాపను పెరిగి పెట్టుకొని నేను ఎక్కలేనులే పైకి అన్నా. ఆ పాప పెరికేదే లేదు, ఎండిపోతూ ఉంటాయి. నేను ఇప్పుడైతే పైకి పోయి చూస్తే ఉంటే పెరకొచ్చిన. ఈరోజు అయితే 6 పూలు పూసింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా.